హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ దూది లాంటి మెత్తని ఇడ్లీలు. ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం ఎంతో ఈజీ అయినా పర్ఫెక్ట్గా మెత్తగా రాకపోతే తినబుద్ధి కాదు కదా. సో ఎంతో ఈజీగా చిన్న చిన్న టిప్స్తో ఏ మెజర్మెంట్స్తో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలు మనకి మెత్తగా దూదుల్లా ఉంటాయో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం మనం మినపప్పుని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల కన్నా పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకుంటే మనకి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి. పైన వాటర్లోనే బుడగల్లా ఫామ్ అయ్యి లైట్గా స్మెల్ మారిపోతుంది. అంతకన్నా తక్కువ నానబెడితే మనకి ఒదిగివ్వదు. సో ఒక 3-4 గంటల పాటు పప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకుని గ్రైండర్లో మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకుని నీళ్లు తీసేసిన పప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. ఈ పప్పు రుబ్బుకునేటప్పుడు మనం మెయింటైన్ చేసే కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీలు మెత్తగా రావడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్గానే మనం పిండిని రుబ్బుకుంటే ఇడ్లీలు చాలా రుచిగా వస్తాయి. ఈ గ్రైండర్లో పిండి నలిగే లోపల మనం దీనికి కావాల్సిన రవ్వని ప్రిపేర్ చేసుకుందాం. ఏ గ్లాస్తో అయితే మనం పప్పు తీసుకున్నామో మినపప్పు, అదే గ్లాస్తో 4 గ్లాసుల రవ్వని తీసుకోవాలి. కరెక్ట్గా 4 గ్లాసుల రవ్వ తీసుకుంటే ఇడ్లీలు రుచిగా ఉంటాయండి. ఇది ఏ బ్రాండ్ రవ్వ అయినా మనకి ఒకేలా వస్తాయి. ఇప్పుడు ఇలా మనం వేసిన పప్పు ఒక హాఫ్ దాకా నలిగిపోతుందండి. ఇప్పుడు ఇంకొక పావు గ్లాస్ వాటర్ మనం గ్రైండర్లో వేసుకోవాలి. అలా మొత్తం నేను 2 గ్లాసుల వాటర్ దాకా వేస్తూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో రుబ్బాను. పిండి ఇలా మనం ముట్టుకుంటే జిగురుగా తీగలాగా రావాలండి. అండ్ మరీ పలచబడిపోకూడదు, అలాగని మరీ గట్టిగా గారెపిండిలా రుబ్బేస్తే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. తర్వాత మనం చెక్ చేసుకునేటప్పుడు పిండిని ఇలా బజ్జీ వేయడానికి తీసుకున్నట్టుగా చేతిలోకి తీసుకుని చూస్తే పైన మనకి ఒక షైనింగ్ లాగా కనపడుతుందండి. ఆ పాటి దాకా రుబ్బుకోవాలి. ఇడ్లీ నలిగిపోయింది పిండి అనుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకుంటే మనకి ఒక రకమైన బుడగలాగా ఫామ్ అవుతుందండి. పిండి మీద నలుగుతున్నప్పుడు మనకి కనపడుతూ ఉంటుంది గ్రైండర్లో. ఆ టైం దాకా మనం పిండిని కంపల్సరీ రుబ్బుకోవాలి. ఇదంతా నలకడానికి నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. మనకి ఇడ్లీ పప్పు నలగడానికి మ్యాక్సిమం 15-20 మినిట్స్ పడుతుందండి. తర్వాత ఈ పిండిని మనం గ్రైండర్లోంచి సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఉన్న పొత్రం తీసేసి పక్కన పెట్టేసుకుని పిండిని అంతటిని నేను గ్రైండర్ గిన్నెలోనే ఉంచి రవ్వ కలుపుతున్నాను. రవ్వని మనం 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. ఒక 2 నిమిషాలు వదిలేస్తే కిందకి తేరిపోతుంది. ఆ వాటర్ తీసేసి అలా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. చాలామంది ఇడ్లీ పప్పు నానబెట్టినప్పుడే రవ్వ కూడా నానబెట్టేస్తారు. అలా చేయడం వల్ల ఇడ్లీలు సుద్దల్లా వచ్చేస్తాయండి. మనం పప్పు రుబ్బుకునేటప్పుడే రవ్వని అప్పటికప్పుడు కడుక్కుని పిండుకుని వేసుకుంటే అది ఇడ్లీ పప్పులో నాని పిండితో సమానంగా మనకి పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అవుతుంది. అండ్ ఇడ్లీలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇలా మొత్తం రవ్వనంతటిని పిండేసుకుని వేసుకోవాలి. అండ్ మన రుచికి సరిపడా ఉప్పుని ఈ పిండిలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేయకుండా పిండిని ఫ్రిడ్జ్లో పెడతారండి చాలామంది. బట్ ఆ టేస్ట్ కన్నా ఒకసారి ముందరే ఉప్పు వేసేసి ఇలా కలిపి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు వేయకపోతే పిండి అదొక రకం వాసన వస్తుందండి, చలి వాసనలాగా. మొత్తం దీన్ని అంతటిని మిక్స్ చేసుకుని ఒక గిన్నెలో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి. నేను ఈ డబ్బాలో పెట్టిన పిండిని పొంగిందని వేరే గిన్నెలోకి సెపరేట్ చేశానండి. చూసారు కదా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో, గాలి బుడగల్లాగా వస్తాయి. చక్కగా ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అయిన ఈ ఇడ్లీ పిండిని మనం ఇడ్లీ రేకుల్లో కొద్దిగా నెయ్యి రాసుకుని ఇడ్లీలు వేసుకోవాలి. మనం ఈ పిండి రుబ్బడానికి 2 గ్లాసుల నీళ్ళు వాడుకుంటామండి. అండ్ మనం ఇడ్లీ పిండి వేసుకునేటప్పుడు కూడా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ జారుగా కాదు, కరెక్ట్గా చూసుకుని వేసుకోవాలి. రవ్వని కూడా ముందరగా కాకుండా అప్పటికప్పుడు నానబెట్టి వేసుకుంటేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 1 గ్లాస్ పప్పుకి 4 గ్లాసుల ఇడ్లీ రవ్వ కంపల్సరీ వాడుకుంటే మనకి హోటల్ స్టైల్లో ఇడ్లీలు చాలా చాలా రుచిగా వస్తాయండి. ఇడ్లీ రేకుల్లో పెట్టేటప్పుడు మనకి ఉండే రేకులకి హోల్స్ కింద ఇడ్లీకి మనకి
ఈజీగా కుక్ అవ్వడానికి, ఆవిరి రావడానికి వీలుగా ఉండేలా ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలాగా అలా సెట్ చేసుకుని పెట్టుకుంటే ఇడ్లీ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని మనం వేసుకున్న ఈ ఇడ్లీని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా శృతి మెత్తగా మనకి ఇడ్లీలు ప్రిపేర్ అయిపోతాయండి. దీన్ని హై ఫ్లేమ్ మీద ఒక 7 మినిట్స్ దాకా ఉడికించిన తర్వాత 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇడ్లీలు బాగా కుక్ అవుతాయి. చెక్ చేసుకోవడానికి కొంచెం తడి చేసుకుని మనం చెక్ చేస్తే పిండి చేతికి అంటుకోకుండా వస్తే ఇడ్లీలు ఉడికిపోతాయండి. మనకి ఈజీగా 10 మినిట్స్లో మెత్తటి ఇడ్లీలు ఇంట్లోనే హోటల్ కన్నా రుచిగా, హైజీనిక్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనం ఇంట్లోనే మెత్తటి ఇడ్లీల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోగలము. సో ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.